వివరాలు చూద్దాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల దీక్షకు మద్దతుగా 3 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నట్లు యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ తెలిపారు. ఈ మేరకు యలమంచిలి జనసేన పార్టీ ఆఫీసులో ఆయన వేద పండితులతో సమావేశం నిర్వహించారు. తిరుమలలో ఘోరమైన అపచారం జరిగిందని ఆయన అన్నారు. భక్తి ఉన్న చోట ఎలాంటి అపచారాలు జరగవని, అది లేని చోటే జరుగుతాయని సుందరపు విజయకుమార్ పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ కూడా అలాగే నాతో ఉన్న అందరూ కూడా పాలు పంచుకొని ఈ దీక్ష చేయాలని చెప్పి అందరికి కూడా పిలుపునిస్తున్నాం. ఏదైతే మరి పెద్దలు అర్చకులు అందరూ కూడా నిర్ణయించారు, ఆ నిర్ణయానికి బట్టి శుక్రవారం, శనివారం, ఆదివారం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ కార్యక్రమాల్ని జరిపేయడానికి నిశ్చయించారు. అవి ఈ రోజు రేపట్లో పూర్తిగా క్లియర్గా మరి అందరూ ఇప్పుడే కూర్చోవడం జరిగింది. మళ్ళా ఒకసారి అంతా కూర్చొని ఆ ప్రోగ్రామ్ అంతా ఇస్తారు. ఇచ్చిన తర్వాత అవన్నీ కూడా ప్రతి గ్రామానికి తీసుకెళ్లి మన నియోజకవర్గంలో శుక్రవారం, శనివారం, ఆదివారం మరి ఆ తప్పిదానికి ప్రాయశ్చిత్త దీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ లడ్డు విషయంలో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు వదిలే ప్రసక్తే లేదు. ప్రసక్తే లేదు. ఇంకా రమణ దీక్షితులు గారు కూడా కొంత చెప్పారు, ప్రసాదంలో కూడా మరి తగ్గించి నైవేద్యం కట్టేటప్పుడు అక్కడ కూడా కొంత సనాతన ధర్మంలో ఆగమ శాస్త్రంలో ఉన్న పరిస్థితులు కాకుండా విభేదించి చేసిన దానికి కూడా డెఫినెట్గా అవన్నీ ఎవరైతే చేశారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునే పరిస్థితి.